నేను ఏం చేసినా చలామణి అవుద్ది. నేను చెప్పిందే శాసనం. నాకు రక్షణగా తెలంగాణ అనే ఎమోషన్ ఒక రక్షణ కవచంలాగా నా చుట్టూ నిర్మించుకున్నా. ఆ రక్షణ కవచం మాటున ఎవరినైనా, ఏమైనా నేను చేయగలుగుతా అని చెప్పనే ఒక రకమైన బరితెగింపుతోటి ఆయన పాలన కొనసాగింది. ఇవాళ ప్రజలకి వారి భావాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఎలా ఉందో, వారికి సంబంధించిన సమాచారాన్ని గుట్టుగా కాపాడుకునే గోప్యత పాటించే హక్కు కూడా ప్రజలకుంది. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే అప్ టు ఒక సర్టెన్ లెవెల్ సంఘ విద్రోహ శక్తుల విషయంలోనో, తీవ్రవాదుల విషయంలోనో అటువంటి కదలికల పట్ల అనుమానాస్పదంగా ప్రభుత్వానికి, ఆ నిఘా విభాగాలకి, విచారణ సంస్థలకి ఎవరి కదలికలైన అనుమానాస్పదంగా అనిపించినప్పుడు వారి మీద నిఘా పెట్టడం లేదు. కానీ తమ రాజకీయ ప్రత్యర్థులు సమాజంలో వ్యాపారాల్లోనో, వివిధ వృత్తుల్లోనో, వివిధ స్థాయిల్లో ఉన్న వ్యక్తుల మీద నిఘా పెట్టి వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే విధంగా వారి జీవితాల్లోకి జొరబడి వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం. కానీ ఆ సమాచారాన్ని దౌర్జన్యంగా వీళ్ళు సేకరించి దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందారు. అదే సందర్భంలో వ్యాపారపరంగా చాలామంది నుంచి వీళ్ళకి అనుకూలంగా మలుచుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకున్నారు.